హాయ్ అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేను ఒక సీక్రెట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చా అనమాట. నా వెనకాల కనిపిస్తూ ఉంది కదా, మొత్తం పాండ్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇంకా కొండలు అయితే ఉన్నాయి, కొండల మధ్యలో అయితే పాండ్ ఉంది. ఇక్కడ వచ్చేకి మాకి 1 అవర్ అయితే పట్టిందనమాట. మదనపల్లి నుంచి 15 కిలోమీటర్స్ అయితే 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే. సో నేను ఇక్కడికి రీచ్ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వరకు ఎలా రీచ్ అయ్యా అనేసి మీరు చూడండి. ఆ తర్వాత మొత్తం ఇది నేనైతే మీకు చూపిస్తాను. సో వెళ్దాం మదనపల్లి. కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. సో ఈ రూట్ వెళ్తా ఉంది కదా, ముందు కూడా నేను ఈ రూట్ మీకు చూపించాను. పెంచుపాడు వాటర్ ఫాల్ ఉంది కదా, అదే రూట్ అండి ఇది. రామసముద్రం ఇంకా ముల్బాగల్ రోడ్, ఇది చెంబకూరు రోడ్ కూడా మేము అనొచ్చు. సో ఇదే రూట్లో అయితే ఒక ప్లేస్ ఉంది లోపల. ఎక్కడ ఉంది అదే అయితే మొత్తం చూపిస్తాను ముందర వెళ్ళిన తర్వాత. సో ఇంకా నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 12 to 13 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. రైడ్ చేసిన తర్వాత ఆ ప్లేస్కి అయితే రీచ్ అవుతాము. చెంబకూరు సైడ్ ఉంది కదా రోడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి. ఇంకా జామున్ చెట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సీజన్ లేదనమాట, కాబట్టి ఇలా ఖాళీగానే ఉంది. సో ఈ పక్క అయితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్ అయితే మీకు చూపించిన. ఇంకా నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్గా రీచ్ అవుదాం లొకేషన్ దగ్గరికి. సో పెంచపాడు వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా మేము లాస్ట్ టైం. ఆ దారి అయితే ఇదే అండి, కనిపిస్తాం కదా, ఇలా వెళ్ళాలి. ఇదేనాది, మర్చిపోయాను నేను, ఇదే అనుకుంటా, అదేలేండి. సో చెప్పాను కదా, పెంచపాడు వాటర్ ఫాల్స్ అయితే అక్కడే ఉండింది. ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత మేమైతే రైట్ తీసుకోవాలన్నమాట. సో రైట్ తీసుకుందాం, ఎక్కడ తీసుకుంటున్నానో అది కూడా చూపిస్తాను. ఈ ఊరు పేరే అయితే నాకు తెలియదండి. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. సో ఈ రూట్ ఉంది కదా, ఇలా రైట్ తీసుకుంటే మేమైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా ఈ ఊరు పేరు అయితే తెలియదు, నేను మెన్షన్ చేస్తా ఏ ఊరు అనేసి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఐ థింక్ సో 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ కాడ అయితే ఆ పాండ్ ఉంది. సో ఆ ఊరు స్టార్టింగ్లో చూపించినా కదా, రైట్ టర్న్ తీసుకున్నా నేను. కొంచెం ఒక 5 minutes వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాండ్ కనిపిస్తుంది మీకు. ఆ పాండ్ పక్కన నుంచి అయితే ఒక దారి వస్తూ ఉంది లోపలికి, మొత్తం మట్టి దారి అయితే ఉంది. ఈ లోపల వెళ్ళిన తర్వాత వెళ్దాము, నాకు కూడా తెలియదు ఎలా ఉందనేసి. వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుందో. సో ఈ పాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ముందర కూడా ఒక బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్ ఉంది, కానీ చూపించలేను ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది ఈ వ్లాగ్. కాబట్టి ఇంకా నేను ఎక్స్ప్లోర్ ఏది చేయడానికి వచ్చానో అదైతే చూపిస్తాను ముందర వెళ్ళిన తర్వాత. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ముందరకైతే దారి లేదు, ఈ స్టోన్ ఉంది కదా దాని మధ్యలో ట్రై చేస్తా బండి తీసుకొని వచ్చేకి, చూద్దాం వస్తుందో లేదో. ఇంకొంత నడిచేకి దారి అయితే కనిపిస్తూ ఉంది లోపల వెళ్ళేకి. ఇక్కడ నుంచి అయితే ఐ థింక్ సో 10 minutes వాక్ ఉంటుంది నేనైతే అనుకుంటున్నా. చూద్దాం బండి వెళ్తుందో లేదో. ఫైనలీ సాధించేసినాం. చాలా తక్కువ ఉండింది ఆ దారి బండి వెళ్ళేకి. అందరు జా హల్లు చల్ల. నేనైతే డైరెక్ట్గా స్పాట్ దగ్గర వెళ్ళేసి చూపించేద్దాం అనుకున్నా, కానీ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందండి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉందంటే ఇది నా దగ్గర మాటలే లేవు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఇంకా పాయింట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా 10 minutes అయితే మేము వాక్ చేయాలన్నమాట అక్కడి వరకు. చాలా మధ్యలో ఉంది, అది డెన్స్ ఫారెస్ట్ మధ్యలో. స్లోగా నడుచుకొని వెళ్తున్నా, బైక్ కూడా వస్తూ ఉంది. అక్కడ కొంచెం దారి టైట్గా ఉండింది, కానీ తీసుకొని వచ్చినాం బండికి ముందరికి. చూడండి ఎలా ఉంది దారి, అసలు బైక్ పోయే దారే లేదండి ఇది. ఎవరో అక్కడ ముందర కలిసినారు మాకి, వాళ్ళకి అడిగినా నేను బైక్ వెళ్తుందా అని, వాళ్ళు చెప్పారు వెళ్ళదు అని. కానీ మేమైతే తీసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ నడుచుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. ఎక్కడి వరకు బైక్ వెళ్తుందో అక్కడి వరకు తీసుకొని వెళ్ళి అక్కడ స్టాప్ చేసి తర్వాత మీకు చూపించేస్తా. సో బండి అయితే ఇక్కడ దాకే వచ్చిందనమాట మొత్తం. ఇంకా చాలా టైట్గా ఉంది, సరిగ్గా బండి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే పార్క్ చేస్తున్నాం. ఇంకా నడుచుకొని అయితే వెళ్దాము. 5 minutes అయితే వాక్ ఉంది. ముందరైతే మీకు కొండ కనిపిస్తూ ఉంది. ఆ లొకేషన్ అయితే ఇంకొంచెం ముందర ఉంది, మాకైతే దారి కనిపించడం లేదు.
చూడండి ఎక్కడ ఉన్నామో మేము అర్థమే కావడం లేదు. ముందరైతే కొంచెం నీళ్ళు ఉంది, సరిగ్గా దాటలేము కూడా అది, ఎందుకంటే భయం కదా కాళ్ళు లోపల వెళ్ళిపోతే. సో ఏం చేయాలో అర్థం కావడంలే. మొత్తం అయితే చుట్టుపక్కల ట్రీసే ఉన్నాయి, దారి అయితే అస్సలు కనిపించడం లేదు. మాకి ట్రై చేస్తున్నా దారి వెతికేకి. ఎలాగో చూడండి మా కాళ్ళు ఎలా అయిపోయినాయో. దారి అయితే దొరికింది, నీళ్ళు లోపల నుంచి అయితే వచ్చాము మేము. ఇంకా చూసుకొని అయితే చూడండి ఎంత గలీజ్గా ఉందో. గలీజ్ అంటే మొత్తం మట్టి, నీళ్ళతో మట్టి, ఏం చెప్తారు, బురద. మా తమ్ముడు అయితే వైట్ ప్యాంట్ వేసుకొని వచ్చినాడు, మొత్తం గలీజ్ అయిపోతుంది ఇప్పుడు. అది బురద చాలా ఉన్నింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఉంటుంది అనేసి. కానీ లెట్స్ గో, వెళ్దాం స్లోగా. నాకైతే బేర్ గ్రిల్స్ గుర్తుకొస్తున్నాడండి ఈ జంగల్ చూస్తూ ఉంటే. మొత్తం బేర్ గ్రిల్స్ తిరుగుతాడు కదా, సేమ్ అలాగే మేమైతే తిరుగుతున్నాము. చూడండి ఎలా ఉంది జంగల్. దారి అయితే లేదు అస్సలు దారే లేదు. మేమే వెతుక్కుంటా ఎలాగో వెళ్తున్నాము. కొంచెం ముందర వచ్చిన తర్వాత దారి అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ఉందో, ఫుల్ జంగల్. ఎలా వెళ్తున్నాం చూడండి. చాలా కష్టపడుతున్నాం, చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. షిట్, వేర్ ఈస్ ద లొకేషన్? చూడండి పరిస్థితి, కాల్ పరిస్థితి చూడండి. బురదలో పెట్టి అలిసిపోయినాం. 10 నిమిషాలు ఏమో నడిచినాం అక్కడి నుంచి. ఇంకా 2-3 మినిట్స్ అయితే నడవాలి. ఇక్కడికే చాలా అలిసిపోయినాం. వాటర్ తీసుకొని రాకపోయింటే మా ఇబ్బంది ఏమి. షిట్, చూడండి కంప ఉంటుంది కదా, కంప వెళ్ళిపోయింది లోపల. దిస్ ఈస్ ద పొజిషన్. నీళ్ళు ముందర మంచిగా ఉంటే మొత్తం అయితే కడుక్కోవచ్చు, కడిగినా వేస్ట్ అయ్యండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాగే పరిస్థితి అయిపోతుంది. సో ఇంకా 2 మినిట్స్ అయితే ఉంది, వాక్ చేద్దాం. ఫైనలీ రీచ్ అయ్యాము మేము లొకేషన్ దగ్గరికి. ఎంత కష్టపడ్డామో మీకు తెలియదండి, చాలా కష్టపడ్డాము ఈ లొకేషన్ దగ్గరికి రావాలని. లుక్ ఎట్ ది లొకేషన్, వావ్, సో బ్యూటిఫుల్. వావ్, వచ్చేసామండి లొకేషన్ దగ్గర. చూసారు కదా ఎంత కష్టపడి అయితే మేము ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మా చుట్టుపక్కల మొత్తం అయితే కొండలు ఉన్నాయి, వెనకాలైతే ఒక పాండ్ అయితే ఉంది. నేను మా తమ్ముడు అయితే ఇద్దరం కలిసి అయితే వచ్చాము ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో వెనకాల పాండ్ కనిపిస్తూ ఉంది కదా, ఈ పాండ్ పేరు వచ్చేసి టాటాయిస్ పాండ్ మీరు అనొచ్చు. టాటాయిస్ లేదంటే తాంబేలు పాండ్ అయితే మీరు అనొచ్చు. ఈ పాండ్లో అయితే టాటాయిస్ అయితే ఉన్నాయండి. ఒక 5 మినిట్స్ నుంచి మేమైతే అబ్జర్వ్ చేస్తున్నాము ఏదైనా తాంబేళ్ళు ఏదైనా టాటాయిస్ కనిపిస్తుంది ఏమో అనేసి. ఎందుకంటే ఈ పాండ్లో అన్నీ అయితే టాటాయిస్ ఉన్నాయి. ఈ పాండ్ అయితే మొత్తం జంగల్ మధ్యలో ఉంది. ఇంకా చాలా అంటే చాలా ట్రెక్కింగ్ చేసుకుంటాం మేము వచ్చాము. మా కాలు చూడండి, మా తమ్ముడు వైట్ ప్యాంట్ వేసుకున్నాడు, మొత్తం అయితే వెళ్ళిపోయింది, ఇంకా వేస్ట్ అయిపోయింది. అది ఇంకా కడగాల్సిందే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా బురద కూడా ఉంది ముందర. ఈ లొకేషన్ అయితే నిజంగానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇక్కడ రావాలంటే మీరు కొంచెము ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా భయం ఉండకూడదు మీకు ఇక్కడ రావాలంటే. ఎందుకంటే మొత్తం జంగల్ మధ్యలో ఉంది. చూడండి మా తమ్ముడు ఇంకా ముందరికైతే వెళ్తున్నాడు. సో కొంచెము ఇంకా ఏమంటారు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే. సో ముందర ఉంది కదా పాండ్, ఇక్కడైతే టాటాయిస్ వస్తాయన్నమాట. వెయిట్ చేస్తున్నాం మేము ఒక టాటాయిస్ కనిపిస్తుందేమో అని. సో బర్డ్స్ అయితే తిరుగుతున్నాయి, ముందర బర్డ్స్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ చూడండి. ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు. అక్కడ నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది మొత్తం. ఇంకా నేను కూడా అక్కడికైతే వెళ్తాను, చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ లొకేషన్. అక్కడ నుంచి కూర్చొని అయితే మేము అబ్జర్వ్ చేద్దాం పాండ్ని. చూడండి మా వాడు ఎక్కడెక్కినాడు.
వావ్, ఈ సౌండ్ అయితే వస్తుంది. నేను కూడా వెళ్తా అక్కడికి. వావ్ 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 వావ్, చూడండి. నేను కూడా ఎక్కుతా ఇప్పుడు. ఓహో, వెళ్ళిపోయింది, ఇది ఇరిగిపోయింది. చెట్టు అయితే ఎక్కేసామండి మేము. చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పాండ్ ఇక్కడ నుంచి. ప్లీజ్ కమోన్, టాటా ఇస్ తాంబేలు వెయిటింగ్ ఫర్ దాట్. బయటికి వచ్చేయండి. మొత్తం కొండలే, మొత్తం కొండలే. చాలా అంటే చాలా కష్టపడ్డాము వచ్చేకి ఇక్కడికి. ముందు కూడా అయితే ఎవరో వచ్చారండి ఇక్కడికి. సో లొకేషన్ పెట్టారు కాబట్టి నేనైతే వెతుక్కుంటా అయితే మేము వచ్చాము ఈ లొకేషన్కి. ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే లేదు గూగుల్ మ్యాప్లో, మేము దారి వెతుక్కుంటా రావాల్సిందే. ఈ లొకేషన్ ఎవరో వచ్చి ఒకసారి ఫొటోస్ అయితే పెట్టారు. ఇక్కడ టాటా ఐస్ ఉందని ఇక్కడైతే ఎక్కింది టాటా ఐస్. చూడండి అక్కడ స్ట్రింగ్ బాటిల్ కూడా మీరు చూడొచ్చు. తీసుకొని వస్తే వాటర్ బాటిల్స్ మళ్ళీ తీసుకొని వెళ్ళిపోండి, ఇలా పాడు చేయొద్దండి ఎవరు వస్తే కూడా. ఇంకా ఐ థింక్ సో, నాకు తెలిసి అయితే మేమైతే సెకండ్ వచ్చినాం అనుకుంటా ఇక్కడికి మదనపల్లి నుంచి. ఎందుకంటే ఆ దారి అలా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. బర్డ్స్ సౌండ్స్ వస్తూ ఉంది కదా, ఇంకా పీస్ఫుల్గా ఉంది. గ్రీనరీ, నో పొల్యూషన్. చెట్టు పైన అయితే ఊగుతున్నామండి మేము. చూడండి, మస్తుగా ఎంజాయ్ చేసుకుంటా ఊగుతున్నాం. పైన కింద పడితే అంతే, కింద పడితే బురద ఉంది, మొత్తం బురదలో మేము తడిచిపోతా ఉంది పరిస్థితి ఇక్కడ. సో ఇంకా 5 to 10 minutes ఇక్కడ స్పెండ్ చేసి ఇంకాసేపు అబ్జర్వ్ చేసి టాటాయిస్ కనిపిస్తుంది ఏమో. కనిపించకపోతే ఒక ఫోటో ఉంది, అదైతే నేను పెడతాను. సో ట్రై చేస్తా కొంచెంసేపు వెయిట్ చేసేకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. మా వాడికి అయితే కనిపించిందంట ఈ చిన్న రాయి ఉంది కదా, అక్కడ నుంచి ఒక 10 to 15 feet ముందర కనిపించిందంట. అలా బయటికి వచ్చింది, మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయింది. అది బయటికి వస్తే కూడా సౌండ్ రాదు, మూవ్మెంట్ చేస్తే కూడా సౌండ్ అయితే రాదు దాన్ని. అందుకే అబ్జర్వ్ చేస్తా మేము ఇక్కడ కూర్చున్నాము. 20 minutes నుంచి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాం మేము, అబ్జర్వ్ చేస్తావి. మా వాడికి అయితే కొంచెం అయితే కనిపించింది లోపల, నీళ్ళు లోపల, బయటికి అయితే రాలేదు. ఇంకా 5 అవుతా ఉంది టైం. మేము వెళ్ళే వరకు అయితే 1/2 hour 6 అయిపోతుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేకి. సో మేము దిగేస్తున్నాం ఇక్కడ నుంచి. వెళ్ళబుద్దే కావడం లేదండి నిజంగా, అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంది. మాట్లాడుకుంటా మేము కూర్చొని ఉన్నాం ఇక్కడ. అడగచ్చు మీరే మా తమ్ముడికి ఎలా ఉంది అనేసి. ఇక్కడ హౌ ఇస్ దిస్ ప్లేస్ బ్రదర్? సూపర్గా ఉంది, ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అంటే వచ్చి లొకేషన్లో కూర్చొని ఉంటే బాగుంది, పీస్ఫుల్ మైండెడ్గా. ఫ్రెండ్స్ చాలా ఉంటారు కదా, చాలా ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మేము. అంటే ఇక్కడ మేము బార్బిక్యూ కూడా చేయొచ్చు తీసుకొని వస్తే. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10 ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్, బోర్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, ఎందుకు అక్కడ ఇక్కడ చెప్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, నార్మల్గా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ వచ్చి అయితే మంచి టైం స్పెండ్ చేయొచ్చు మేము. హాఫ్ ఆఫ్ ద డే మొత్తం, సండే మొత్తం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. అంత పీస్ఫుల్గా ఉంది ఈ లొకేషన్. ఇంకా లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఇంకా మాకైతే తాంబేలు కనిపించలేదు, ఫోటో అయితే నేను పెడతాను. ఇంకా ఇక్కడ నుంచి వెళ్దామండి. దారి అయితే మర్చిపోయినాము, ఎందుకంటే చూడండి ఇలా ఉంది జంగల్. ఎట్లా గుర్తుంటుంది మాకి దారి, కానీ ఇప్పుడు మేము ట్రై చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే 1 kilometer ఉంది. మేము బండి పార్క్ చేసాం కదా అక్కడ. ఇంకా కనిపిస్తుంది, ఈజీగానే కనిపిస్తుంది మొత్తం, కానీ లోపల వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుంది. మొత్తం డేంజరస్ ఉంటుంది ఇంకా వెళ్ళేకి. చూడండి 5 అవుతా ఉంది, సాయంత్రం అయ్యేకి వచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, సాయంత్రం అయ్యే లోపలే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సాయంత్రం అయిపోతే కొంచెం డేంజర్, ఎందుకంటే ఇంకా నీళ్ళు తాగేకి వస్తాయి, పెద్ద పెద్ద యానిమల్స్ అయితే నీళ్ళు తాగేకి వస్తాయి ఇక్కడికి. నేనైతే ఆలోచించుకుంటున్నా, ఇంకా నాకైతే తెలీదు. ఈ చెట్టే అంది, చెడాసే ఈ చెట్టే అంది. 20 నిమిషాలు మేమైతే ఇక్కడ కూర్చున్నాం. ఇంకా
వెళ్దామండి. చూడండి ఎట్లా బురదుందో కింద, కాళ్ళు అయితే వెళ్ళిపోతా ఉంది లోపలికి. కానీ అడ్వెంచర్ చాలా సూపర్గా ఉండింది. వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం అయితే బాధగా ఉంది నాకు. అలాగే అండి, ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేకి వస్తా కదా, వెళ్ళబుద్దే కావడం లేదు ఇక్కడ నుంచి. వెళ్ళబుద్దే కాదు, వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాల్సిందే, ఇక్కడ ఉండలేం కదా. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఏది చూసేకి వచ్చామో అదైతే కనిపించడం లేదు, నో ప్రాబ్లం. మాకైతే ఈ లొకేషన్ నచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, తీసుకొని వద్దాం. 5 to 10 మెంబర్స్కి తీసుకొని వచ్చి ఇంకా టైం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఇప్పుడైతే లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. చెప్పా కదా ముందు కూడా ఇక్కడ ఎవరో వచ్చారని. చూడండి వాటర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి, అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మేమైతే ఒక బాటిల్ ఖాళీ చేసినాం, కానీ జేబులో వేసుకొని డస్ట్బిన్లో అయితే వేసేద్దాం. ఇలా జంగల్ అయితే మేము పాడు చేయమన్నమాట. కీప్ ద నేచర్ టు బీ ద సేమ్. లెట్స్ గో ఫ్రమ్ హియర్. నెక్స్ట్ టైం చూద్దాం. మేమైతే ఇమాజిన్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు చూడండి జంగల్ మధ్యలో ఉన్నాము, ఓన్లీ ఒక నడిచే దారి అయితే వెళ్తూ ఉంది. నైట్ అయిపోతే మా పరిస్థితి ఏమండి ఆలోచించండి. మేమైతే ఇమాజిన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము, నైట్ అయిపోతే ఏం పరిస్థితి ఇక్కడ. అసలు మిస్ అయిపోతాం తెలుసా, చాలా మిస్ అయిపోతాం ఇక్కడ. ఎందుకంటే కొంచెం ముందర వెళ్ళిన తర్వాత దారే ఉండదు, అలా ఉంది ఈ లొకేషన్ ఇక్కడికి రావాలని. చూడండి మా ఇంట్లో చూస్తే భయపడిపోతారు వాళ్ళే, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడు వీడు అని. చూడండి, ఓహో ఓల్డెస్ట్ ట్రీ కనిపించింది. ఎంత ఓల్డ్ ఉంటుందో ఇది, ఈజీగా 100 years పైనే ఉంటుంది. చూడండి మిస్ అయిపోయినాం దారి. ఈ దారిలో మేము రాలేదనుకుంటా, ఈ దారేనా? చూడండి అలా ఉంటుంది. ఈ దారే వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది మాకి. ఇదే అండి టాటా ఐస్ పాయింట్. కాసేపు ముందు అయితే మేము అక్కడ ఉండినాం, ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే వచ్చాము. చూడండి ఎవరో కాల్చినారు ఇక్కడ, ఏమో కాల్చేసి ఎవరో అదేగా ఇప్పుడు కూడా చూడండి కొన్ని రోజుల ముందే కాల్చినారు అనుకుంటా. ఇది ఎవరో వచ్చిన్నారు. హాయ్ హాయ్. ఎక్కడ వదలరు వీళ్ళు, తాగే వాళ్ళు ఎక్కడ వదలరు. లెట్స్ గో. అన్ని చోట్ల వెళ్ళిపోతారు. మాకన్నా తాగే వాళ్ళు ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తారండి. పాము పుట్ట ఉంది చూడండి ఇక్కడ. పాము పుట్ట అంటారు, కానీ చీముల పుట్ట అండి అది యాక్చువల్గా. ఇది కూడా ఎక్కడికో దారి వెళ్తా ఉంది. నైట్ అయిపోయింది అప్పుడే, అలా ఉంది నైట్ ఎలాగా. కాసేపు అయితే గుండెకాయ ఆగిపోయిందండి. ముందరైతే దారి అస్సలు క్లోజ్ అయిపోయింది. భయపడిపోయినాను తెలుసా, బయటికి ఎట్లా రావాలని అర్థం కాలేదు. ఫైనలీ బండి దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము వెళ్ళింది ఈ దారిలో అయితే వెళ్ళాము మేము, కానీ ఈ దారిలో అయితే వచ్చాము. కన్ఫ్యూజ్ అయిపోయినామంటే ఆ దారి వచ్చే దారి అస్సలు లేదు. ఇట్లయితే వచ్చేసాము మేము ఇప్పుడు ఫైనలీ. ఎందుకంటే భయం అవుతుంది కదా దారి. అస్సలు మేము ఏం మార్కింగ్ కూడా చేసుకొని వెళ్ళలేదు, లేదంటే మార్కింగ్ చేసుకొని వెళ్ళింటే మేము ఈజీగా బండి దగ్గరికి అయితే రీచ్ అయ్యే వాళ్ళము. ఇంకా పోయి క్లీన్ చేసుకుందాం. చాలా పెద్దగా అయిపోతుంది అనుకుంటా ఈ బ్లాగ్ నాకు తెలిసి. ఓ అల్హమ్దులిల్లా. చూడండి బండి, నా బండి అయితే నాకు మిస్ చేసింది చాలాసేపు. 10 minutes వాక్ తర్వాత అయితే బండిలో వెళ్తున్నాము. అసలు ఈ బండే దారి లేదు. అప్పుడే వచ్చేటప్పుడు అయితే చూపించాం కదా ఎలా ఉండింది దారి. ఏం దొన్నబాయిలా? దొన్నబాయిలు కూడా, అక్కడ కూడా ఒక దొన్నబాయిలు ఉందా? చికెన్ దీన్ని ఏమంటారు? ఇది కూడా దొన్నబాయిలా? ముందర ఉండేది కత్తోలపల్లా? ఇది మొత్తం మీదేనా జమీను? మీ ఊరు కొత్తపల్లి, కొత్తోలపల్లి? మీరు అక్కడి నుంచి వస్తారా? పైన కొండపైన ఉండేది?
బార్డర్ కార్డు ఉండేది దొన్నబాయిలే కదా, పెద్ద దొన్నబాయిలు పైన ఉండేది. ఓకే, కింద ఉండేది. ఎట్లా పోయేది మీరు? రోడ్ పైన నుంచే నడిచేసి వెళ్ళిపోతావా నువ్వు? అవునులే. ఇక్కడ జమీన్లో అవునా? ఒక్కడవే చేసుకుంటావా పని? అవునులే. కనిపించలా 20 నిమిషాలు కూర్చుంటే మీ ఇంట్లో వాళ్ళ? అవునులే, అదే మాట్లాడదామని వచ్చాంలే. సరేలే తాత, ఉంటాము. నడుచుకొని వచ్చేస్తాము, మా బండిలో వచ్చినాం కదా. సరేలే. ఏ దారి ఈజీ మీకు? అవునులే. అవునులే. ఓకే, వీళ్ళూరు వెళ్ళే దారి కూడా ఉండింది అట్లా. అక్కడ నుంచి అయితే దూరాము కదా మేము, ఇంకా ఇక్కడ వచ్చాము క్లీన్ చేసుకునేకి. మా వాడైతే క్లీన్ చేసుకుంటున్నాడు, నేను కూడా క్లీన్ చేసుకునేస్తా. ఇంకా దారిలో అయితే ఒక తాత కనిపించారు మాకి, వాళ్ళకైతే మాట్లాడినాము. తాంబేలు ఉంటాయంట, పట్టుకొని వెళ్ళిపోతారంట వచ్చేవాళ్ళు. సో అందుకే మాకు కనిపించలేదు. ఫోటో అయితే పెడతాను నేను. ఇంకా కడిగేసి కాళ్ళు మొత్తం కడుక్కొని అయితే వెళ్దామండి ఇక్కడ నుంచి. సో ఆల్మోస్ట్ అయితే క్లీన్ చేసుకున్నామండి. చాలా గలీజ్ అయిపోయినాయి కాళ్ళు, ఇంకా చెప్పులు కూడా కడగాలి. కానీ దానికన్నా ముందు వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది నేనైతే అనుకుంటున్నా. సో దేనికోసం మేము అక్కడికి వెళ్ళామో టాటాయిస్ చూసేకి, అదైతే మాకు కనిపించలేదు. కానీ నేను ఫోటో ఒక పక్కన పెడతా, చూడండి. ఇంకా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇక్కడికి రండి, ఫ్రెండ్స్తో పాటు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ పక్క కూడా ఇంకా చాలా సీనిక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పక్క నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తూ ఉంటా. మదనపల్లి పక్కన ఎన్ని ఎక్స్ప్లోర్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి పెడతా ఉంటా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం, ఇక్కడికే సమాప్తి చేస్తాం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఉంటా, బాయ్.